హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక బెస్ట్ ఫేస్ టిప్ అయితే చెప్తాను. ఇది మనము డైలీ కానీ లేదా వీక్లీ వన్స్ ట్వైస్ కానీ వాడడం వల్ల మన మూతి చుట్టూ ఉండే నలుపు, అలాగే కళ్ళ కింద ఉండే నలుపు, అలాగే మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ మొత్తం క్లియర్ అయిపోయి మన ఫేస్ అనేది చాలా క్లియర్గా, చాలా తెల్లగా, చాలా సూపర్గా ఉంటుంది. అయితే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మనకు అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు అదేంటో చూద్దాము. సో అంతకంటే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ కోసం అయితే మనము పచ్చి కొబ్బరితో తీసిన కొబ్బరి నూనె ఉంటుంది. మనకి ఆన్లైన్లో అదైతే చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. ఆ కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి. అలాగే మనము ఇందులోకి పసుపు కూడా తీసుకోవాలి. పసుపు కూడా బయట మార్కెట్లో దొరికే పసుపు కాదు, పసుపు కొమ్ములు తెచ్చుకొని మనము ఆడిచ్చి పెట్టుకుంటాం కదా, సో ఆ పసుపు, ఆర్గానిక్ పసుపు పొడి అయితే తీసుకోవాలి. ఒక చిన్న గిన్నెలోకి ఒక చిన్న బౌల్ ఏదైనా తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్, అలాగే ఆయిల్లోకి సరిపోయేంతగా 1 లేదా 2 స్పూన్ల వరకు పసుపు అనేది తీసుకోవాలి. అంటే మన ఫేస్కి ఎంతైతే అవసరం అవుతుందో దానికి తగ్గట్టుగా ఆయిల్ అలాగే పసుపు అనేది ఈక్వల్గా తీసుకొని చేత్తో అయినా లేకపోతే స్పూన్తో అయినా కూడా బాగా కలుపుకొని దాని మొత్తాన్ని మనం బాగా ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాజ్ చేసినట్టుగా ఫేస్ మొత్తానికి ఈ ప్యాక్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అయితే పసుపు అనేది మన స్కిన్ మీద ఉన్న మచ్చలని వాటన్నిటిని తగ్గించడానికైతే చాలా బాగా యూస్ అవుతుంది. దీని గురించి జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది. రెగ్యులర్గా పసుపు అనేది అందరూ వాడుతూనే ఉంటారు కదా ఫేస్కి అయితే మాత్రం. పసుపు అనేది మన స్కిన్కి ఒక యాంటీబయాటిక్గా యూస్ అవుతుంది. సో ఈ పసుపు వల్ల మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ మొత్తం క్లియర్ అయిపోయి మన ఫేస్ అనేది చాలా నీట్గా క్లియర్గా వస్తుంది. ఇక్కడ మనము ఈ ఆయిల్ గురించి అయితే ఎస్పెషల్గా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ ప్యాక్లో వాడే ఆయిల్ వచ్చేసి పచ్చి కొబ్బరి నూనెతో తీసిన వర్జిన్ ఆయిల్ ఉంటుంది కదా, సో అది కాబట్టి ఆ ఆయిల్ అనేది మన స్కిన్ బ్రైట్గా అవడానికైతే చాలా అంటే చాలా 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 బాగా యూస్ అవుతుంది. మీరు గమనించండి, మనం ఆ ఆయిల్ ఒక్కటే జస్ట్ ఓన్లీ ఆయిల్ మాత్రమే మనము స్కిన్కి అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచేసి మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మన స్కిన్లో బ్రైట్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చిన్నపిల్లలు అంటే కలర్ తక్కువగా ఉండే చిన్నపిల్లల్లో కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది బాగా యూస్ చేస్తారనమాట. ఇది కలర్ రావడానికైతే మీకు 100కి 1000% అయితే ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది. మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అంటే చాలా చాలా బెస్ట్ ఉంటుందన్నమాట ఈ ఆయిల్లో. మీరు తప్పకుండా ఈ ఆయిల్ అనేది వాడుతూ ఉండండి. జుట్టుకైనా, ఫేస్కైనా, స్కిన్కైనా, దేనికైనా కూడా ఆయిల్ అయితే ది బెస్ట్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఈ ప్యాక్ అయితే కనీసం వారంలో 3 సార్లైనా వాడడానికైతే ట్రై చేయండి. రోజు మార్చి రోజు వాడితే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అలా రోజు మార్చి రోజు వాడడానికి కుదరదు అని అనుకున్నప్పుడు కనీసం వారంలో 3 సార్లు లేకపోతే అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా కూడా వాడడానికైతే కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇది చాలా ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్, అలాగే రిజల్ట్ అయితే ది బెస్ట్ ఉంటుంది. 100కి 200% రిజల్ట్ అయితే మీకు పక్కాగా ఉంటుందన్నమాట. ఫేస్ మీద ఉన్న మొత్తం డార్క్ స్పాట్స్ అంతా పోయి మనకి ఫేస్ అయితే చాలా అంటే చాలా చాలా క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, రెగ్యులర్గా ట్రై చేయాలి. 1-2 సార్లు ట్రై చేసి వదిలేస్తే రిజల్ట్ అనేది కనిపించదు. సో రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్లో గివ్ అవేస్ అనౌన్స్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అందులో మంచి మంచి శారీసు అలాగే జ్యువెలరీసు గివ్ అవేకి అనౌన్స్ చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇది మొత్తం మన ఫేస్కి బాగా అప్లై చేసుకున్న తర్వాత దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల లోపు ఇదైతే మనకి ఈ విధంగా ఆరిపోతుంది. ఆరేంత వరకు ఉంచుకోవాలి, మరి బాగా డ్రైగా ఆరిపోదు. ఎందుకంటే మనం ఆయిల్ అనేది వాడాం కాబట్టి జస్ట్ ఊరికి ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతితోటి బాగా స్క్రబ్ చేస్తున్నట్టు మసాజ్ లాగా చేయాలన్నమాట ఫేస్ అంతా కూడా. ఈ విధంగా చేయడం వల్ల ఈ ఆయిల్, పసుపు అనేది మన స్కిన్లోకి పోయి స్కిన్లో ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ పోవడానికి, అలాగే ఈ ఆయిల్ అనేది మన స్కిన్కి బ్రైట్నెస్ తేవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇలా మసాజ్ అనేది చేయాలి. ఈ విధంగా ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల
మన ఫేస్లో ఉన్న వేడి, అలాగే జనరల్గా మనకి వేడి ఉంటుంది కదా, ఆ వేడంతా కూడా మనకి కళ్ళల్లో నుంచి ఆవిరిలాగా బయటకు వచ్చేస్తుంది. మీకు కొంచెం కళ్ళల్లోకి వెట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టు వేడిగా అనిపిస్తుంది. కన్ఫర్మ్గా ఆ ఫీల్ అనేది మీరు ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి. చాలా బాగా యూస్ అవుతుంది. మనం మసాజ్ లాగా చేయడం వల్ల స్కిన్ మొత్తం మనకి బాగా అంటే బ్లడ్ సెల్స్ అన్నీ బాగా కదిలిపోయి మనకి బ్రైట్గా అవడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్ఫర్మ్గా అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఒక 3 నుంచి 5 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా స్కిన్ని ఫేస్ ప్యాక్ తోటి బాగా రఫ్ చేసి ఆ తర్వాత మనము చన్నీళ్ళతోనే వాష్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వేడి నీళ్ళు అయితే వాడకూడదు. ఖచ్చితంగా చన్నీళ్ళతోనే మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను మీ ముందే ఫేస్ వాష్ చేసి చూపిస్తాను. కిచెన్లో షింక్ దగ్గర ట్యాప్ వాటర్తోనే నేను ఇక్కడ ఫేస్ వాష్ అనేది చేస్తున్నాను. ఖచ్చితంగా చన్నీళ్ళతోనే ఫేస్ వాష్ చేయాలి. మనం ఇక్కడ ఈ ఫేస్ ప్యాక్లో ఆయిల్ అనేది వాడాం కాబట్టి ఫేస్ వాష్ చేసిన తర్వాత మనకు కొంచెం ఫేస్ అంతా ఆయిలీగా అనిపిస్తుంది. అయినా ఏం పర్వాలేదు. ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేసేయండి. అదంతా మనకి స్కిన్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. ఆయిల్ అనేది ఏం కాదు, చాలా మంచిది ఈ ఆయిల్ అనేది. సో జిడ్డుగా ఉందని ఏమీ కొంచెం అలా ఫీల్ అవ్వద్దు, ఏం కాదు. ఒక 5 మినిట్స్ అలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసేసి ఆ తర్వాత మనం టవల్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా మనకి కళ్ళల్లో నుంచి వేడిగా అనేది వస్తుంది. ఎందుకంటే ఇది మనకి బాగా మసాజ్ లాగా అవుతుంది కాబట్టి ఫేస్లో ఉన్న బాడీలో ఉన్న హీట్ అంతా మన కళ్ళలో వచ్చేసి కళ్ళు కొంచెం వేడిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏం కాదు. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే ఆయిల్ అంతా మన స్కిన్కి పట్టి స్కిన్ అనేది బాగా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. ఒక 5-6 నిమిషాల పాటు అలాగే వదిలేసేసి ఆ తర్వాత మనము మంచి టవల్ తోటి ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను అది కూడా. ఈ ఫేస్ ప్యాక్ వాడడం వల్ల మనకి బాగా యూస్ ఏంటి అంటే మన స్కిన్ అనేది బాగా బ్రైట్గా వస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా ఖచ్చితంగా బయటకు వచ్చేసి మన ఫేస్ అనేది చాలా గ్లో ఉంటుంది. అంటే పార్లర్లో ఫేషియల్ చేస్తే ఎలా గ్లో అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత నేను టవల్తో క్లీన్ చేస్తున్నాను. టవల్తో క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం మనకి ఫేస్ మీద ఉన్న పసుపు అంతా మనకి టవల్కి అయితే అవుతుంది. ఆ టవల్ అనేది ఒకసారి మీరు చూసుకొని జాగ్రత్తగా వాడుకోండి. అంటే వైట్ టవల్ పెట్టొద్దు, పసుపు అంతా అవుతుంది కాబట్టి ఏదైనా కలర్ టవల్ అలా ఏదైనా ఉంటే వాడండి. ఆయిల్ పసుపు కలిపింది కాబట్టి ఫేస్ మీద మనకి కొంచెం ఆయిల్ పసుపు కలిసిపోయి మనకి జిడ్డుగా ఉంటుందన్నమాట. సో మనకి టవల్కి అయితే ఈ విధంగా అవుతుంది. ఏం కాదు, వాష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అంతా క్లీన్ చేసేసుకొని ఒక 2-3 అవర్స్ వరకు మనం అలాగే వదిలేసేయాలి ఫేస్ని. సబ్బుతో అయితే అసలు క్లీన్ చేయకూడదు, కెమికల్ కదా. సో ఒక గంట 2 గంటల పాటు అలాగే వదిలేసేసి ఆ తర్వాత మనము ఫేస్ అనేది వాష్ చేసుకోవచ్చు సోప్ పెట్టి. ఆ తర్వాత మనం మాయిశ్చరైజర్ అనేది రాసుకుంటే మన స్కిన్ అనేది చాలా నీట్గా గ్లోగా ఉంటుంది. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లీస్ట్ వారంలో 2 సార్లైనా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, అందులో అన్ని మంచి వీడియోసే ఉంటాయి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి మన కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి.